టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 విషయంలో ఏది చేసినా ఇప్పుడే చేయాలి. ఎందుకంటే అద్ ఆల్రెడీ ఉన్న 500 పోస్టులకి మరొక 150 నుంచి వరకు అదనంగా చేర్చే అవకాశం ఉంది. 700 వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏం సాధించినా, ఏం ప్రిపేర్ అయినా, ఏం కొట్టినా ఇప్పుడే కొట్టేసేయాలి. సో, ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 విషయంలో కరెంట్ నోటిఫికేషన్ మే హావ్ అప్ టు 700 పోస్ట్స్. సో, ఈ ప్రస్తుతం ఆల్రెడీ మీరు ప్రిపరేషన్‌లో ఉన్నారు. 2 ప్రిలిమ్స్ రాశారు. మెయిన్స్ కూడా సగం వరకు ప్రిపేర్ అయ్యారు. కాబట్టి ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? ఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ, టెస్టులు రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ క్యాండిడేట్స్. సో, వాళ్ళు అలాగే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చినటువంటి అభ్యర్థులు, మీరు ఏం చేసినా గాని ఇప్పుడే చేసేయాలి. వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ నోటిఫికేషన్. రాబోయే నోటిఫికేషన్ అంటే 2025లోనో, 26లోనో వాళ్ళు గనక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగితే, మరి ఆ నోటిఫికేషన్‌లో ఎలాంటి మార్పులొస్తాయో మనం చెప్పలేం. సిలబస్ కమిటీలు వేశారు. కాబట్టి ఏం జరగొచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ కంటే ప్యాటర్న్ మారొచ్చు. సిలబస్ మారొచ్చు. ఆప్షనల్ సబ్జెక్ట్‌ని రీఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అంటే 2004 వరకు ఉన్నటువంటి విధంగా ఆహ్, రీఇంట్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పోస్టులు ఇప్పుడున్నన్ని పోస్టులు ఉండకపోవచ్చు. సో, ఆల్ దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ ది నెక్స్ట్ నోటిఫికేషన్. 2025, 26 తర్వాత జరిగేటటువంటి నోటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడున్న నోటిఫికేషన్ వరకు అయితే మాత్రం అదనంగా పోస్టులు చేర్చబడి, కొత్త అభ్యర్థులకి అవకాశం ఇస్తూ, ఉన్న అభ్యర్థులు కంటిన్యూ చేస్తున్నారు గాబట్టి, ప్రిపరేషన్‌లో ఉన్నారు గాబట్టి, ఈ ప్యాటర్న్‌లో గాని, సిలబస్‌లో గాని మార్పులుండవు. బట్ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఇది మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కనుక అభ్యర్థులు నౌ ఆర్ నెవర్ అనే స్లోగన్‌తో ముందుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్.